నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గృహ నిర్మాణం జ్యోతిష శాస్త్రపరంగా ఏ నెలలో ప్రారంభిస్తే ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయో, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. మనకి సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో ఒక్కొక్క నెలలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ఎప్పుడైనా సరే చైత్ర మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే కొద్దిగా ధనపరమైనటువంటి సమస్యలు ఏర్పడటానికి ఆస్కారం ఉంది. కాబట్టి చైత్ర మాసంలో ఎప్పుడు గృహ నిర్మాణం ప్రారంభించరాదు. అలాగే వైశాఖ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభించినట్లయితే అన్ని రకాలుగా విజయం సిద్ధిస్తుంది. మీకు అందరి సహాయ సహకారాలు ఏర్పడి తొందరగా గృహ నిర్మాణం పూర్తి చేసుకోవాలంటే వైశాఖ మాసంలో ఇంటి నిర్మాణం ప్రారంభించాలి. అందరి సహకారం వల్ల అన్ని పనులు కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు, అన్ని రకాలుగా విజయాన్ని అందిపుచ్చుకోవచ్చు. అలాగే జ్యేష్ఠ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే కుటుంబంలో అపమృత్యు దోషాలు కలగటానికి అవకాశం ఉంది. కాబట్టి జ్యేష్ఠ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో గృహ నిర్మాణం అనేది ప్రారంభించరాదు. అలాగే ఆషాఢ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే కొద్దిగా పాడి పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉంటుంది. వాహనపరమైనటువంటి నష్టాలు ఎదుర్కోవటానికి కూడా ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆషాఢ మాసంలో కూడా గృహ నిర్మాణం అనేది ప్రారంభించరాదు. శ్రావణ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే అనేక మందికి భుక్తిని కలిగించేటటువంటి శక్తి వస్తుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అంటే ఎవరైతే శ్రావణ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తారో వాళ్ళు అనేక మందికి ఒక ఉపాధిని కల్పించగలుగుతారు, అనేక మందికి భుక్తిని కలిగింపజేసే అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు ఏర్పడతాయి. కాబట్టి శ్రావణ మాసంలో తప్పనిసరిగా గృహ నిర్మాణం ప్రారంభిస్తే విశేషమైన శుభయోగం కలుగుతుంది. అలాగే భాద్రపద మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే అనారోగ్య సమస్యలు అనేవి ఇంట్లో స్థిరంగా ఉండిపోతాయి. తరచుగా ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్యాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి భాద్రపద మాసంలో ఎట్టి పరిస్థితుల్లో గృహ నిర్మాణం చేయకూడదు. ఆశ్వీజ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే కుటుంబ కలహాలు పెరుగుతాయి, కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు పెరుగుతాయి. కాబట్టి ఆశ్వీజ మాసంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో గృహ నిర్మాణం ప్రారంభించకూడదు. ఇక కార్తీక మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే సమస్త సంపదలు కలుగుతాయి. ఐశ్వర్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే మీరు గృహ నిర్మాణం జరిగిన తర్వాత, గృహంలోకి ప్రవేశించిన తర్వాత అనేక మార్గాల్లో ధన ఆదాయం పెరిగి మీకు అద్భుతంగా సంపదలు కలిసి రావాలంటే కార్తీక మాసంలో గృహ నిర్మాణం ప్రారంభించండి. అద్భుతమైనటువంటి సంపదలు తప్పకుండా కలుగుతాయి. అలాగే మార్గశిర మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే శత్రు భయం పెరుగుతుంది. కాబట్టి ఆ మాసంలో కూడా గృహ నిర్మాణం చేయకూడదు. పుష్యమాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ఇంట్లో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురవుతాయి. విద్యుత్ వల్ల, అగ్ని వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పుష్యంలో కూడా గృహ నిర్మాణం చేయకూడదు. మాఘమాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే ఇంట్లో తరచు శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఎప్పుడు శుభ కార్యక్రమాలు జరగాలంటే మాఘంలో గృహ నిర్మాణం చేయాలి. ఇక చివరగా ఫాల్గుణ మాసంలో గృహ నిర్మాణం ప్రారంభిస్తే గృహంలో బంగారం నష్టపోయే అవకాశం ఉంటుంది, ఆభరణాలు నష్టపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫాల్గుణ మాసంలో కూడా గృహ నిర్మాణం చేయకూడదు. కాబట్టి సంవత్సరంలో వచ్చే 12 నెలల్లో వైశాఖ మాసంలో, శ్రావణ మాసంలో, కార్తీక మాసంలో, మాఘమాసంలో ఈ 4 మాసాల్లో ఎప్పుడైనా గృహ నిర్మాణం చేస్తే అమోఘమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయి, విశేషమైన శుభయోగం కలుగుతుంది. ఎప్పుడైనా సరే అధిక మాసాల్లో కూడా గృహ నిర్మాణం చేయకూడదని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. రేపటి శుభయోగం శీర్షికన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి జాతర సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, ఆ జాతరలో ఉన్న వైశిష్ట్యం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. భగవంతుడు ఎక్కడైనా సత్పురుషుడికి ఒక మంచి అవకాశం ఇస్తాడు కష్టకాలంలో అనడానికి ఇదే పెద్ద ఉదాహరణ. ఆ ఋష్యమూక పర్వతం మీదుగా వాలి వస్తే అతడు మరణిస్తాడని శాపం, మతంగ మహాముని ఇచ్చినటువంటి ఒకానొక శాపం. ఆ శాపానికి బద్ధుడై వాలిరాడు. అందుకే భూమి మీద ఎక్కడున్నా వాలి దెబ్బ తగులుతుంది. ఇక్కడే రక్షణను ఉన్నాడు. పైగా సుగ్రీవుడు సామాన్యుడు కాడు, మహాపరాక్రమశాలి. వాలి దగ్గర తగ్గుతాడు పరాక్రమంలో, కానీ ఇతరులు ఎవరు సుగ్రీవుడి ముందు నిలవలేరు. అందుకు వాలే కొట్టాలి, లేకపోతే ఇంకెవరు కొట్టలేరు. ఇప్పుడు ఇక్కడ దాక్కున్నాడు కనుక వాలి రాలేడు. ఇంకెవరినో పంపించి కొట్టడానికి సుగ్రీవుడిని కొట్టగలిగే శక్తిమంతులు ఎవరు లేరు. అందుకు వాలి అనేక దివ్యలోకాలతో కూడా సంబంధం ఉన్నవాడే గనక ఏ దేవలోకం నుంచో ఒక పెద్ద యోధుల్ని నా మీదకు పంపుతున్నాడేమో అది వాడికి కలిగిన భయం అండి.
ఆ వచ్చిన యోధులు వీరు అనేటువంటి భ్రాంతి కలిగింది అతనికి. అప్పుడు అది నువ్వు ఎలా నిర్ణయించో అని అడిగాడిన. లేదు, కనీసం భయంతో నాకు అలా అనిపించిందని. అనిపించి ఆలోచించి నిర్ణయించడం కాదయ్యా, ముందు తేల్చుకుని రావాలి అలాంటి విషయాల్లో. అందుకు నేను బయలుదేరతాను అని చెప్పి ఆంజనేయ స్వామి వారు వాళ్ళు ఎవరో ముందు తెలుసుకుని మాట్లాడి గ్రహించి ఆ తర్వాత నీ నిర్ణయం నువ్వు తీసుకుందువు కానీ వాళ్ళతో ప్రసంగించడంలోనే మనం వాళ్ళు ఏమిటో తెలుసుకోగలం అని చెప్పి ఆంజనేయ స్వామి వారు బయలుదేరారు. మహానుభావో హనుమాన్ యయౌ తదా సయత్ర రామోతి బలశ్చ లక్ష్మణ. ఎక్కడ రామలక్ష్మణులు ఉన్నారో అక్కడికి వెళ్ళాడు. ఆ వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడు ఆంజనేయ స్వామి వారు అంటే ఆ పర్వతం నుంచి ఒక గెంతు కిందకి దిగేటండి. దిగి తన యొక్క కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజ భిక్షురూపం తతో భేజే శఠబుద్ధితయా కపి. ఇక్కడి నుంచి మన హనుమంతుడిని పరిశీలిస్తే ఎన్నో అద్భుతాలు కనబడతాయి. హనుమంతుడు వానర రూపంలో వెళ్ళలేదు. ఎందుకంటే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ది బెస్ట్ ఇంప్రెషన్ ఒక మాట ఉన్నది. అవతలవాడు మొట్టమొదట చూస్తాడు, తర్వాత వింటాడు. చూపులోనే ఒకానొక అనుభూతి కలిగించాలి, ఒక స్పందన కలిగించాలి. వీడితో మాట్లాడొచ్చు అనిపించాలి. అందుకోసం పెద్దవారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా వెళ్ళాలి, ఒక గౌరవభావం కలిగేటువంటి వేషాన్ని ధరించాడు. భిక్షు రూపం. ఎందుకయ్యా భిక్షు రూపం అంటే భిక్షు అంటే బ్రహ్మచారిని కూడా భిక్ష అంటారు కనుక బ్రహ్మచారి వేషం. బ్రహ్మచారి వేషం దీని ఎలాగూ సహజమే. ఈయన బ్రహ్మచారి. ఇప్పుడు ఒక బ్రహ్మచారి వేషంలో వేదాధ్యయన సంపన్నుడైన విప్రుని వలె వెళ్ళాడు. అది తెలుసుకోవాలి. భిక్షరూపం తతో భేజే శఠబుద్ధితయా కపి. కపికి శఠబుద్ధి ఉంటుంది కనుక తద్రూపాన్ని చూపించకుండా ఈ రూపాన్ని చూపించి వెళ్ళాడు. వెళ్ళి రామచంద్రమూర్తికి నమస్కరించి సంపూజ్య విధివద్వీరో హనుమాన్ మారుతాత్మజ. మారుతాత్మజరైన హనుమంతుడు రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నాడు. ఈ మాటలు చాలా విశేషములైన మాటలండి. అంత రమ్యమైన వాక్యములు, ఎంత గొప్ప మాటలంటే ఈ మాటలు విని రామచంద్రమూర్తికి ఆశ్చర్యం ఆనందం కలిగే అలాంటి మాటలు ఇక్కడ ప్రథమంలోనే అంటున్నాడు. రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంసిత వ్రతౌ దేశం కథమిమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ. మొట్టమొదటి పదమే చూడండి. రాముడంటే ఏమిటనేది ఒక్క మాటలో తేల్చి చెప్పాడు ఆంజనేయ స్వామి వారు. రాజర్షి దేవ ప్రతిమ. మిమ్మల్ని చూస్తూ ఉంటే రాజర్షి దేవతల వలె కనబడుతున్నారు. అంటే 3 గుణాలు రాముల్లో కనబడుతున్నాయి. రాజగుణం, ఋషిగుణం, దేవగుణం. ఈ 3 లక్షణాలు స్వామిలో గోచరిస్తున్నాయి. రాజలక్షణం ఏంటంటే ఉత్తమమైనటువంటి సూర్యవంశంలో పుట్టాడు కనుక దానికి తగ్గ ఉత్తమ క్షాత్ర లక్షణములు కలిగిన శరీరం అది. రెండవది ఋషి లక్షణం. ఆయనే చెప్పాడు విద్ధిమా ఋషిభిస్తుల్యం అని. అందుకే ఋషి లక్షణం. పైగా వేషధారణలో కూడా ఆయన ఉన్నటువంటి నారచీరలు, జటాధారణ ఇవన్నీ కూడా ఋషుల లక్షణాన్ని చెప్తున్నది. రెండవది ఎంత దాచినా దాగని నారాయణత్వం. స్వయంగా నారాయణ స్వరూపుడు కనుక ఆ నారాయణత్వం కూడా ప్రకటింపబడుతుంది. అందుకే రాజర్షి దేవ ప్రతిమౌ. 3 లక్షణాలు ఒక్కసారి చెప్పట్ట. అంతేకాదు తాపసౌ, నియమబుద్ధులై వస్తూ ఉన్నారు. తపస్సు వేషంలో ఉన్నటువంటి వారు. సంసిత వ్రతౌ, ఏదో ఒక నియమానికి వ్రతదీక్షకి కట్టుబడినట్టుగా మీ స్వరూపం చెప్తున్నది. దేశం కథమేమో ప్రాప్తౌ, ఈ ప్రాంతానికి ఎలా రాగలిగారు మీరు. పైగా వరవర్ణినౌ, వర్ణించడానికి అనువైన శ్రేష్టమైన లక్షణములన్నీ కలవారు మీరు అని చెప్తూ ఈ దివ్యమైనటువంటి జలముల తీరములన్నీ చూసుకుంటూ మీరు వస్తున్నారు. పైగా మీ స్వరూపములో అన్యోన్య సదృశౌ వీరో, ఒకరికొకరు సరిగ్గా తగినట్టున్నారు. దేవలోకాత్ ఇహాగతౌ, దేవలోకం నుంచి నేరుగా వచ్చారా? నిజమే, వైకుంఠలోకం నుంచి వచ్చారు కదండి. దేవలోకాదిహాగతౌ ఎదుర్చయేవ సంప్రాప్తౌ చంద్రసూర్యౌ వసుంధరాం. చంద్రసూర్యులు ఉభయులు భూమి మీదకి వచ్చి కదులుతున్నట్టుగా ఉన్నది. విశాల వక్షసౌ వీరౌ మానుషౌ దేవరూపిణౌ. మాటిమాటికి దేవలోకాదివాగతౌ అని కానీ అదేవిధంగా దేవరూపిణం అనడంలో కానీ ఆయన ఒక దివ్యత్వాన్ని అంత ప్రకటిస్తున్నాడో పరిశీలించవలసిన మరొక అంశం. విశాల వక్షసౌ వీరౌ మానుషౌ దేవరూపిణౌ సింహస్కంధౌ మహోత్సాహౌ సమదానివ గోవృషౌ ఆయతాశ్చ సువృత్తాశ్చ బాహవ పరిఘోపమాహ. మీ యొక్క లక్షణములు ఎంత దివ్యంగా కనబడుతుంటే సమదావివ గోవృషౌ, మదించిన వృషభముల వలె శత్రుభయంకరులే గోచరిస్తున్నారు అంటూ వారి స్వరూపాన్ని కూడా వర్ణిస్తూ సర్వభూషణ భూషార్హాహ కిమర్థం న విభూషితాహ. ఆ మాట అడగడం చూడండి. అన్ని అలంకారాలు ధరించడానికి యోగ్యులై కూడా ఎందుకు ధరించడం లేదు అన్నాడు ఇక్కడ. అంటే నగలు ధరించడానికి ఉండాల్సింది డబ్బు బంగారం కాదుట, అవి ధరించడానికి తగిన శరీరం ఉండాలి. సర్వసాముద్రిక లక్షణములతో శోభిల్లుతున్నటువంటి రాజలక్షణములు కలిగిన మీరు అన్ని ఆభరణములు ధరించవలసిన వారై కూడా ఎందుకు ధరించి లేకుండా ఉన్నారు ఇక్కడ. ఉభౌ యోగ్యావహం మన్యే రక్షితుం పృథివీమిమాం.
మీ ఇద్దరిని చూస్తూ ఉంటే ఈ సమస్త భూమిని మీరే రక్షించగలరు అనిపిస్తున్నది, అందుకే వచ్చాను నాయన అంటాడు అడిగితే గట్టిగా. స్వామి వచ్చినది అందుకు ససాగర వనాంకృష్ణ వింధ్యమేరు విభూషితాం. ఏ భూమిని అంటే సాగరములతో వనములతో వింధ్యమేరు మొదలైన పర్వతములతో ఉన్నటువంటి ఈ భూమిని మీరే రక్షించగలరు అంటూ వారిని కీర్తిస్తూ, సుగ్రీవో నామ ధర్మాత్మ కశ్చిద్వానరయూధప వీరో వినుకృతో భ్రాత్ర జగద్భ్రమతి దుఃఖిత. తానెవరో చెప్పుకుంటున్నాడండి. ఇక్కడ ముందు రామమూర్తిని వర్ణించాడు, లక్ష్మణస్వామిని వర్ణించాడు. ఆ తర్వాత సుగ్రీవుడనే పేరు కలిగిన ధర్మాత్ముడు, ఒకానొక వానర పుంగవుడు, వీరుడు, తన అన్నచేత అవమానింపబడినటువంటి వాడు, దుఃఖితుడై భూమి యందు తిరుగుతూ ఉన్నటువంటి వాడు అని సుగ్రీవుడి గురించి చెప్పిన విధానాన్ని మనం పరిశీలించాలి. సుగ్రీవుడనే వానరరాజు అని మొదలుపెట్టలేదు, అలాగే వాలి చేతి దెబ్బతిన్నవాడు అని మొట్టమొదటి అదే మొదలెట్టేది. ఆ చెప్పే తీరు చూడాలండి. పైగా ఎవరితో మాట్లాడుతున్నాడు? రాముడు ఎవరు? రామో విగ్రహవాన్ ధర్మ. పట్టేశాడు ఈయన, పోల్చలేడు. ఇలాంటి మూర్తి ఎప్పుడు ధర్మనిష్ఠుడి ఉంటాడు, ధర్మస్వరూపుడు ఈయన. చూడగానే పోల్చగలిగే శక్తి హనుమంతుడికి తప్ప ఇంకెవరికి ఉంటుందండి? బుద్ధిమతాం వరిష్టం కదా, ధర్మస్వరూపుడు ఈయన. ఇలాంటి ధర్మస్వరూపుడు యొక్క మన్నన లభించాలి అంటే తాను చెప్పబోయే వ్యక్తిలో ధర్మం ఉన్నవాడని చెప్తేనే రాముడికి ముందు ఆనందం కలుగుతుంది. అయితే అతడితో స్నేహం చేయాలని బుద్ధి కలుగుతుంది. అందుకని గొప్ప వీరుడు అంటే దాని గురించి పెద్ద ఆనందించాడు రాముడు. అందుకే వాడు ధర్మాత్ముడు అని చెప్తేనే సుగ్రీవుడిపై ఒకానొక ప్రీతి కలుగుతుంది. అందుకు తన రాజుపై ఇతనికి ప్రీతి కలగడం కోసం సుగ్రీవో నామ ధర్మాత్మ అని మొట్టమొదటి చెప్పాడండి ఇక్కడ. దాని తర్వాత కశ్చిద్వానర యోధప, ఒకానొక వానర శ్రేష్ఠుడు, పైగా వీరహ. ఇది చేతకానివాడు కాదు, వీరుడే, కానీ అన్నచేత అవమానింపబడి ఇలా తిరుగుతున్నాడు అంటే మీ అవసరం ఉన్నవాడు. అది చెప్పడం ఇక్కడ చెప్పే తీరులో. ప్రాప్తోహం ప్రేషితస్తేన సుగ్రీవేణ మహాత్మన రాజ్ఞా వానరముఖ్యానాం. అతడు పంపగా వచ్చినవాడని నేను. ఇక్కడ రెండో భాగంలో మొదటి భాగం అంతా రామలక్ష్మణుల వైభవాన్ని వర్ణించాడు, రెండో భాగంలో సుగ్రీవుని వైభవాన్ని వర్ణించాడు కొన్ని మాటలతో. రాముడి గురించి అంత చెప్పాడో అంత చెప్పలేదు, ఎంత అవసరమో అంత చెప్పాడు. పైగా సుగ్రీవేణ మహాత్మన, గొప్ప స్వభావము కలిగినటువంటి సుగ్రీవుని చేత నేను పంపబడ్డాను. అతడు రాజ్ఞా వానరముఖ్యానాం, వానరముఖ్యులందరికీ అతడు రాజు అంటూ హనుమాన్ నామ వానరహ. నన్ను హనుమంతుడు అంటారన్నారు. తనకేం విశేషణాలు లేవు చూడండి, తన పేరు మాత్రమే చెప్పాడు, హనుమాన్ నామ వానరహ. విశేషణాలన్నీ రాముడివి సుగ్రీవుడివే, తనకేమీ లేవు. మహాత్ముల ప్రవర్తన ఎలా ఉంటుందో హనుమంతుడి దగ్గర నేర్చుకోవాలి. కానీ ఇక్కడ రాముడి గురించే విశేషంగా చెప్పి సుగ్రీవుని గురించి అవసరమైనంత చెప్పి తన గురించి పేరు మాత్రమే చెప్పాడు. ఎందుకంటే తామేమిటో తమ మాట తమ చేత చెప్పాలే కానీ తామే తమ మాటల్లో పరిచయం చేసుకుంటూ ముందు విన్నవాడికి వీడి గురించి వీడే ఎక్కువ చెప్తున్నాడు రా అనిపిస్తుంది. ఇది తెలుసుకోవాలి. మన గురించి మనం ఎప్పుడు ఎక్కువ చెప్పకూడదు. అందుకే మన గొప్పతనం ఇంకోటి చెప్తే బాగుంటుంది కానీ మనంతట మనం చెప్పుకోకూడదు. మన గొప్పతనము చెప్పకూడదు, మనం తక్కువని చెప్పకూడదు. కనుక రెండూ చాలా అవసరమైనటువంటి విషయం. మనం తక్కువ చెప్పకూడదు, ఎక్కువ చెప్పకూడదు. అక్కడ అవసరమేదో అది మాట్లాడితే మన ఎక్కువ తక్కువలు మన చేతలు బట్టి మన యొక్క ప్రదర్శన బట్టి అవతల వాళ్ళు గుర్తిస్తారు. హనుమంతుని దగ్గర నేర్చుకోవాల్సిన విశేషములు ఎన్నో ఉన్నాయి ఇక్కడ. అది హనుమాన్ నామ వానరహ, ఇంతే పరిచయం చేసుకున్నాడు ఆయన. యువాభ్యాంసక ధర్మాత్మ సుగ్రీవ సఖ్యమిచ్చతి. మీతో మా సుగ్రీవుడు స్నేహాన్ని కోరుకుంటున్నాడు చెప్పాడా ఏంటండి ఆయన? నువ్వు వాళ్ళని తీసుకొచ్చి ఫ్రెండ్షిప్ చేయని, ఇది తెలుసుకోవాలి. వీళ్ళని చూడగానే వీళ్ళు కానీ కలిశారా మా రాజుగారికి అన్ని దుఃఖాలు పోతాయి. అంటే దూత అయినటువంటి వాడు ఆ సమయంలో తన రాజుకి ఏమి ప్రయోజనములో తానే గ్రహించి అవి అమలుపరచడం అనేటువంటి దూతకున్నవలసిన లక్షణములు. అందుకే ఇలాంటి వారు దానికి స్నేహం కలగాలి. ఆ స్నేహ భావాన్ని ఒక్కసారి వీళ్ళకి కలిగించాలి అంటే ఆయన మీతో మళ్ళీ ధర్మాత్మా సుగ్రీవ. మొదటి మాటలో వాళ్ళు ఒక్కో సరిగ్గా వినకపోయిన రెండో మాటలు గట్టిగా వింటారని ధర్మాత్ముడైన సుగ్రీవుడు యువాభ్యాం సఖ్యమిచ్చతి, మీతో స్నేహాన్ని కోరుకుంటున్నాడు. సర్వం శ్రీ రామచంద్ర చరణారవిందార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం
నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ వెంకటేశ్వరణమోచనమస్తు మహ్యం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన శార్వరినామ సంవత్సరం, దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం 5:52, సూర్యాస్తమయం 6:50. తిథి షష్ఠి మధ్యాహ్నం 1:35 వరకు. నక్షత్రం ఉత్తరాభాద్ర పూర్తిగా ఉంది. వర్జం సాయంకాలం 4:14 నుంచి 6:04 వరకు. దుర్ముహూర్తం ఉదయం 5:52 నుంచి 7:36 వరకు. అమృతకాలం రాత్రి 2:56 నుంచి 4:43 వరకు. రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం 9 నుంచి 10:30 వరకు. అష్టక వర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం శనివారం, ప్రదోషం కూడా. శనివారం కావడం వలన సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి ఆ దుర్ముహూర్త సమయం అయిపోయిన తర్వాత శివునకు ఒక 1/2 కేజీ నల్ల నువ్వులతో పూజ చేయడం, కేజీంపావు నువ్వుల నూనెతో అభిషేకం చేయడం, ఆ నూనెలో పసుపు కలిపి ఆవులకు రాయడం, ఈ నువ్వులు ఆవుకి ప్రసాదంగా పెట్టడం, ఆంజనేయ స్వామికి సింధూరు పూజ చేసుకోవడం, ఆకు పూజ చేసుకోవడం, ప్రదక్షిణాలు చేయడం, అప్పాలు నివేదన చేయడం, సుందరకాండ పారాయణ చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, ఇవన్నీ కూడా శనిగ్రహ దోషాలు తొలగించడంతో పాటు అనుగ్రహంతో ఆ దేవతలు మనకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, సంపదలను అందిస్తారు. అలాగే వెంకటేశ్వర దీపారాధన కూడా శని దోషాలను నివారిస్తుంది. విశేషించి ఆంజనేయ స్వామికి వడమాల సమర్పించినట్లయితే రాహు సంబంధమైన దోషాలు పోతాయి. అలాగే సాయంకాలం ప్రదోష సమయం ఉంది కాబట్టి సూర్యాస్తమయం నుంచి 1:12 సమయంలో కేజీంపావు నువ్వులతో శివునికి అభిషేకం చేసి దాంట్లో పసుపు కలిపి ఆవులకు రాయడం, 1/2 కేజీ నల్ల నువ్వులతో శివునికి పూజ చేసి దాన్ని ఆవుకు పెట్టడం, ఇవి శని దోషాలను నివారించడంతో పాటు జీవన్ముక్తికి కూడా కారణమవుతాయి. శివాష్టోత్తర శతనామ స్తోత్రంలో తిలాక్షతైర్యస్తు జీవన్ముక్తో న సంశయ అని చెప్పారు. కాబట్టి మనం వీటిని ఆచరించడం ద్వారా ఉత్తమ ఫలితాలను సాధించుకోవచ్చు. నేటి ఆణిముత్యాలు. మనసు ఎప్పుడూ గుర్రంలా పరుగులు తీస్తుంటుంది. దాన్ని బుద్ధి అనే కళ్ళెంతో నియంత్రించాలి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శనివారం నాడు శనిగ్రహ తీవ్రమైనటువంటి ప్రభావం నుంచి బయటపడటానికి పరమేశ్వరుణ్ణి తప్పనిసరిగా చెరకు రసంతోనూ ఆవు పాలతోనూ అభిషేకం గనక చేసినట్లయితే తప్పనిసరిగా ఈశ్వరానుగ్రహంతో శని దోషం తొలగించుకోవటానికి ఆస్కారం ఉంటుంది. జమ్మి చెట్టు అనేది చాలా గొప్పది. శమీ శమయితే పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని అన్నారు. జమ్మిడి చెట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వుల నూనెతో దీపారాధన నిర్వహించి 21 ప్రదక్షిణాలు గనక చేసినట్లయితే ఆ చెట్టు చుట్టూతా శమీ వృక్ష ప్రదక్షిణం వలన శని దోషంతో బాధపడేటువంటి వారికి ఊరట కలుగుతుంది అని శాస్త్రంలో చెప్పినటువంటి రహస్యం. అలాగే రావి చెట్టు మొదట్లో శనివారం నాడు తూర్పు దిక్కులో కాసిని లవంగాలు, ఒక 4 లవంగాలు, కొద్దిగా చక్కెర, కొద్దిగా ఆవు పాలు ఉంచి అలా మొదట్లో పోసి ఆ యొక్క వృక్షం చుట్టూతా 21 ప్రదక్షిణలు కనుక నిర్వహించినట్లయితే
ఆర్థికపరమైనటువంటి మానసిక చింతన, రుణగ్రస్తంతో పడేటువంటి బాధ నుంచి నివృత్తి, శనిగ్రహ దోషంతో పట్టినటువంటి పీడలు తొలగిపోవటానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. అంతేకాకుండా జమ్మి చెట్టు మొదట్లో నల్ల నువ్వులు, నల్లటి గాజులు కూడాను ఆ చెట్టు వద్ద సమర్పించి నమస్కారం చేసినా చాలు, శనిగ్రహ దోషరీత్యా సంభవించేటువంటి విపత్కరమైన పరిస్థితుల నుంచి బయల్పడి శుభకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించుకోవటానికి ఆస్కారం మెండుగా ఉంటుంది అంటోంది శాస్త్రం. గ్రహాలలో శనిగ్రహము యొక్క పీడ, శనిగ్రహము యొక్క బాధ తెలియనటువంటి మానసిక ఒత్తిడికి మానవుణ్ణి గురి చేస్తుంది. కాబట్టి మంచికి పోయినా చెడు ఎదురయ్యేటువంటి సంఘటనలు ఎక్కువగా జరగటానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ శనిగ్రహానికి అనుగ్రహం కోసం మనకు చక్కటి యోగవంతమైన ప్రభావం కలగటానికి మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయం, పరమేశ్వరుణ్ణి సుగంధ ద్రవ్యాలతో కూడి అభిషేకార్చన నిర్వహించడంతో పాటుగా జమ్మి చెట్టు వద్ద ప్రదక్షిణాలు నిర్వహించి ఆవు నూనెతో దీపారాధన చేయటం అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించినట్లయితే తప్పనిసరిగా జీవనంలో జరిగేటువంటి విచిత్రాతి విచిత్రమైనటువంటి బాధల నుంచి బయల్పడటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు. ఓంకారరూపిణీ క్లీంకారవాసినీ జగదేకమోహినీ ప్రకృతి స్వరూపిణీ. సౌందర్యం అంటే బాహ్యమైన అందంతో సంబంధం ఉండదు. అకస్మాత్తుగా చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారు వచ్చి నించున్నారనుకోండి, ఆయన కాళ్ళు సన్న పుల్ల ముక్కలు ఎలా ఉంటాయో అలా ఉంటాయి, పెద్ద పెద్ద పాదాలు, ఆ విభూతి కూడా 3 రేఖల కింద కూడా ఉండదు. ఇలా పులిమేసుకుని ఇంత పెద్ద కుంకంబొట్టు పెట్టుకుని సత్యదండాన్ని ఇలా పట్టుకుని కమండలం పట్టుకుని ముడతలు పడిపోయినటువంటి శరీరం, ఎముకలెన్నో లెక్క పెట్టడానికి వీలుగా ఉరప్పంజరం, కట్టుకున్న కాషాయం బట్ట, ఇది తప్ప ఆయన దగ్గర ఏముంటుంది? కానీ అలా చూశారనుకోండి, ఆయన రావక్కర్లేదు, కాసేపు ఆయన యొక్క చిత్తరువు వంక చూశారనుకోండి, మీ మనసు ఉద్వేగాన్ని వదిలిపెట్టేసి పరమ ప్రశాంతతని పొందేస్తుంది. ఇప్పటికీ నేను ఎప్పుడైనా ఎక్కడైనా ఏదైనా ఉద్వేగానికి లోనైతే కాసేపు ఆయన మూర్తిని చూస్తాను. అది చూసేటప్పటికీ మనసు ప్రశాంతపడుతుంది. ఆయనని చూసేటప్పటికీ ఆర్తి నశిస్తుంది. ఆ స్థితికి ఎదగడం సౌందర్యము అంటారు. బాహ్యమైన అందం కాదు. బాహ్యమైన అందం అయితే ఇన్ని కోట్ల మంది ఇళ్లల్లో ఆయన మూర్తిని ఎందుకు పెట్టుకుంటున్నారా? ఆయన అందంగా ఉంటారని పెట్టుకుంటున్నారా? కాదు. ఆయనని చూడగానే అమ్మయ్య స్వామివారు ఉన్నారు మనకేమిటి అని ఒక ధైర్యం. ఆయన మన దేశంలో పుట్టడం మన అదృష్టం అండి. అంటలా ఒక రామకృష్ణ పరమహంస, ఒక వివేకానందుడు, ఒక శంకర భగవత్పాదులు, ఒక చంద్రశేఖరేంద్ర సరస్వతి, ఒక చంద్రశేఖర భారతి, ఇటువంటి మహాత్ముల గురించి మాట్లాడినప్పుడల్లా వాళ్ళు మన దేశంలో పుట్టడం గొప్ప అని మనం చెప్పుకోవట్లే. అది సౌందర్యం. రూపం దేహి, నేను అలా నిలబడగలిగినటువంటి అదృష్టాన్ని నాకి. నన్ను చూసి వెనకనున్న వాళ్ళు సంతోషించాలి. వాడు ఉండగా మాకేమని బ్రతకగలిగిన పూనిక వాళ్ళకి కలిగేటట్టు నేను బ్రతికెదనుగాక. సమరమునందు నేను నెగ్గాలి. ఏ సమరం? స్వార్థమును విడిచిపెట్టి 10 మంది కోసం బ్రతికి సౌందర్యాన్ని పుంజుకోవాలి. రూపం దేహి. కాబట్టి నేను అటువంటి సౌందర్యమును పొందాలి. దానికి లోపల పరాకాష్ట అసలు రూపమేది? మారిపోతున్న శరీరం కాదు. బాల్యాదిశ్యపి జగ్రదాదిశ తథా సర్వాస్వస్థాస్యపి వ్యావృత్తా స్వనువర్తమానమహమిత్యం తస్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు.
ఇది బాల్యంలో ఉన్నప్పుడు నేను పిల్లాడిని అన్నాను, ఇది యవ్వనంలో ఉన్నప్పుడు నేను పిల్లాడిని అన్నాను, ఇది వార్ధక్యంలోకి వచ్చినప్పుడు నేను పిల్లాడిని అన్నాను. ఇది ఎలా ఉన్నా లోపల ఉన్న నేను మాత్రం ఇది మారడాన్ని గమనిస్తున్నాను. ఆఖరణ ఇది ఒకనాడు పడిపోతుంది. పడిపోతున్న సాక్షిగా చూస్తూ నేను ఆత్మగా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ నాకు అంకురించాలి. అది నా యథార్థ రూపం. నేను ఆత్మ అని జ్ఞానమును పొంది అనుభవమునందు ఉంచుకోవాలి. అది పతాక స్థాయి. అది నాకు కావాలమ్మా. రూపం దేహి ఆవిడిస్తుంది, సమరంలో గెలిపించి నడిపిస్తుంది. జయం దేహి, అమ్మ నాకు జయం కావాలి. ఇందులో జయం కావాలి. నిత్య జీవనము సమరము. జీవితం ఒక పెద్ద యుద్ధభూమి. తెల్లవారి లేస్తే సమస్య. అసలు ఉత్సాహవంతుడేమని ఆలోచిస్తాడో తెలుసా? ఆవిడ అనుగ్రహం ఉన్నవాడు అంటాడు, సమస్య లేని నాడు జీవితానికి వైభవం ఎక్కడుందంటాడు. ఒక సమస్య ఉందనుకోండి, దాన్ని తట్టుకుని నిలబడి ముందుకెళ్ళాడనుకోండి, వాడి జీవితాన్ని ఆదర్శంగా చెప్తారు. ఒక సమస్య వచ్చేటప్పటికి చతికిలు పడిపోయాడు అనుకోండి, ఎందుకు చెప్తారు? వాడి జోలికి ఎలగరా బాబు, నీకున్న ఉత్సాహం తీసేస్తాడంటారు. చీకటి లేకుండా వెలుతురు గౌరవం ఎలా తెలుస్తుందండి? ఆకలి లేకుండా అన్నం విలువ ఎలా తెలుస్తుంది? దాహం లేకుండా నీటి విలువ ఎలా తెలుస్తుంది? కష్టం లేకుండా జీవితంలో ఉంచుకున్నటువంటి గౌరవం ఎలా తెలుస్తుంది? పైకి రావాలి అంటే కష్టాన్ని తట్టుకోవాలి. వీళ్ళు మహాత్ములు అని జీవితాలు చెప్పినప్పుడు ఎవరికి చెప్తారు? కష్టాలు తట్టుకుని అచంచల విశ్వాసంతో నిలబడిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళని మహాత్ములు అని వాళ్ళ జీవిత చరిత్రల్ని పిల్లలకి ప్రబోధం చేస్తారు. సమర విజయ కోటి. అమ్మా, నేను జీవితంలో ఎత్తుపల్లాలు వస్తాయి, కష్ట సుఖాలు వస్తాయి. అవి వచ్చినప్పుడు నువ్వు ఉండగా నాకేం భయం అని నేను నిలబడగలిగిన ధైర్యాన్ని నాకి. నేను ముందుకెళ్ళాలి, ఆ సమస్యలను ఛేదించాలి, నేను ముందుకెళ్ళి కీర్తివంతుణ్ణి కావాలి. ఆ శక్తి నా అంత నాకుగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నువ్వు అనుగ్రహించు. నువ్వు శక్తి స్వరూపానివి కనుక. కాబట్టి సమర విజయ కోటి. లోపల ఇంకొక జయం కావాలి. అన్నీ రెండు కింద ఎడతాయి. రూపం దేహి అంటే పైకి సౌందర్యం, లోపల ఆత్మస్వరూపం. ఇప్పుడు జయం దేహి, నిత్య జీవిత సమరంలో నేను నెగ్గాలి. ఆంతరమునందు శ్రద్ధావంతుణ్ణి కావాలి. ఎందుకో తెలుసా? అసలు పెద్ద సంఘర్షణ ఎక్కడుంటుంది అంటే ధర్మమును పట్టుకోవడానికి ఉరిపిడి ఉంటుంది. ఆ ఉరిపిడిని తట్టుకున్నవాడే ధర్మమునందు ఉంచుకోగలడు తప్ప ఉరిపిడికి తట్టుకోలేకపోతే ముందు ఏది వదిలేస్తాడంటే ధర్మం వదిలేస్తాడు. నేను మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తా. ఇంటి పక్కన ఎవరో కాపరం ఉంటున్నారు. వాళ్ళకు చిన్న పిల్ల ఉంది. ఆ చిన్న పిల్లకి వాళ్ళ అమ్మ బంగారు వడ్డాణం పెట్టింది. నేను కిందకు వచ్చి ఎక్కడికో బయటికి ఎడుతున్నా, మేడ మీద కాపరం ఉంటున్నాం అనుకోండి, కిందకు వచ్చి వెళ్ళిపోతున్నా. ఆ పిల్ల తెలియక వాళ్ళ అమ్మ చూడకుండా కిందకు వచ్చి ఆడుకుంటోంది బంగారు వడ్డాణం పెట్టుకుని. నేను పిల్ల బంగారం వడ్డాణం పెట్టిందే మీ అమ్మ, ఇక్కడ ఆడుకుంటున్నావు, నిన్ను ఎత్తుకుపోతాడు, లేకపోతే వడ్డాణం ఎత్తుకుపోతాడు, పో లోపలికి అని దగ్గరుండి ఆ పిల్లని పైకి పంపించేసి నేను వెళ్ళిపోయాను. అప్పుడు నేను సద్బుద్ధితో ఉన్నాను. నా కూతురు పెళ్ళుంది ఇంకో 2 నెలల్లో. మళ్ళీ వెనక్కి వచ్చాను. ఆ పిల్ల ఇప్పుడు వాళ్ళింట్లో కాదు, మా ఇంట్లో కాదు, ఆ మధ్యలో ఉన్న వరండాలో ఆడుకుంటోంది. తాళం తీసి లోపలికి ఎడుతుంటే నాకు ఆలోచన వచ్చింది. ఈ పిల్ల ఆడుకుంటుండగా మెల్లిగా దానికి ఉన్నటువంటి కొక్కెం వదులు చేసి వడ్డాణాన్ని నేను తీసేస్తే ఆ పిల్ల గమనించలేదు, చిన్నది కాబట్టి. నేను దీన్ని తీసుకుపోయి వడ్డాణాన్ని అమ్మేస్తే నా కూతురు పెళ్ళికి కావలసిన నగలన్నీ వచ్చేస్తాయి. వాళ్ళమ్మ వడ్డాణం ఏదని ఏడిస్తే నేను చెప్పానమ్మా, కింద కూడా చెప్పాను, వద్దే పైకి పోని పంపించాను, మరి మీరు చూసుకోవద్దా, నేను వెళ్ళిపోయాను, మరి ఆ తర్వాత ఎటు వెళ్ళిందో ఎవరు అట్టుకుపోయారో అనొచ్చు. నేను ధర్మాత్ముడిగా కనపడతాను కదా, పాపం ఆయనేగా వెనక్కి పంపించాడు అనుకునేది. వడ్డాణం ఎత్తుకుపోయినవాడు నేనే. కానీ ఇప్పుడు లోపల నుంచి నాకు ఒక ఉరిపిడి వస్తుంది. ఇదే వడ్డాణం బాలాస్వరూపం. ఆ తలుపు కొట్టి, అమ్మా పిల్లలు లోపలికి తీసుకెళ్ళండి అమ్మా, లేకపోతే పెట్టారుగా కొంతసేపు వడ్డాణం ఇంకా తీసి దాచండి అని ఒక మాట అను. నీ కూతురు మహాశ్రీమంతురాలు అవుతుంది రేపు పొద్దున్న. నీ కూతురి పెళ్ళి ఎలా చేయాలో భగవతికి తెలియదురా, ఆవిడ్ని నమ్ముకున్నవాడివి, ఎందుకురా వడ్డాణం దొంగతనం చేస్తావు అని అనుకున్నాను అనుకోండి. ఇప్పుడు ఒక ఉరిపిడి ఉంటుంది, ఒక సంఘర్షణ. కళ్ళ ముందు కనపడుతున్నది వడ్డాణం, పెళ్ళైపోతుంది. వడ్డాణం వదిలేస్తే అప్పు దొరికే వరకు తిరగాలి, ఇవ్వగలనో ఇవ్వలేనో నగలు. కానీ వడ్డాణం వదిలేస్తే నన్ను భగవతి అనుగ్రహిస్తుందని ప్రత్యక్షంగా అప్పటికప్పుడు నమ్మకం మాత్రం లేదు. ఎత్తుకుపోతే బాగుపడతానడానికి మాత్రం అప్పటికప్పుడు ప్రమాణం ఉంది, నగలు చేయించవచ్చు. ఇప్పుడు నా కంటికి కనపడుతున్నటువంటి ఫలితాన్ని వదిలిపెట్టేసి భగవంతుడు చెప్పినటువంటి మాట మీద నమ్మకంతో నేను ఆ తప్పు పని చెయ్యకుండా జీవితంలో నిలబడగలిగాను అనుకోండి, అది శ్రద్ధ.
ఆ శ్రద్ధ ఎవడికున్నదో వాడికి భగవంతుడి యొక్క అనుగ్రహము వర్షిస్తుంది. సా శ్రద్ధ కరితా సిద్భి యయా వస్తూపలభ్యతే. వాడికి ఏం కావాలో పరమేశ్వరుడు చూసుకుంటూ ఉంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కుబేరుడు చేతులు పట్టుకొని ఆ కుబేరుణ్ణి, నువ్వు నాకు కొంచెం ధన సహాయం చేయాలయ్యా, అప్పుడే నా పెళ్లి జరుగుతుందయ్యా అని ఏదో రహస్యంగా అడుగుతున్నాడు. నాకు పరువు దక్కుతుందయ్యా, అందరి ముందు అడగలేదు, అందుకని అశ్వత్థ వృక్షం ముందు అడుగుతున్నానయ్యా. నా అవతారాల్లో ఎప్పుడైనా నేను నా ఇంటి నుండి ధనం తెచ్చుకున్నానా మీరే చెప్పండి. పోని ఎన్ని అవతారాలు ఎత్తాను, అన్ని అవతారాలను అకౌంటే అక్కడి నుంచి తీసుకురాలేదు, గోలోకం నుంచి. అక్కడిదక్కడే ఆ లోకంలోనే పుట్టించుకోవటం, ఆ లోకంలోనే ఖర్చు పెట్టుకోవటం, ఆ లోకంలోనే గోవిందని అట్టుకోవటం, రావటం. ధనం ఇచ్చుకున్నవా? పోనీ నేనేమైనా ధనం ఏమైనా ఇచ్చుకున్నాను? ఏమీ లేదు. అలాగే ఇక్కడ నేను అవతరించి ధనం నేను సంపాదన చేసి నేను ఎక్కడనే నేను ఇప్పుడు ఏమైనా ఎక్కడ పట్టకపోతున్నానా? పోనీ అదైనా చేశానా? తెచ్చుకోలేదు, పట్టకపోలేదు. నా అవతారాలు ఇక్కడే నేను సంపాదన చేయాల్సింది, అంతే. అది లేదు, అందుకని ఏమీ లేదు. నేను దాన్ని అంతా నువ్వు గమనించే ఉంటావు, నా రాకపోకలంతా నువ్వు గమనించావు. నేనేం తీసుకుపోతానో తెలుసు నీకు, నేనేం తీసుకొచ్చాను అది కూడా నీకు తెలుసు. కాబట్టి యుగాన్ని అనుసరించి దేశకాలానుసారం నువ్వు నాకు కొంచెం అప్పు ఇవ్వాల్సిందే, ధనం ఇవ్వాల్సిందే అన్నాడు. కుబేరుడు, దేవా దేశకాలానుసారం అన్నావు కదా, ఎవరికిచ్చినా అప్పు అప్పే కదా. కనుక ధనం లేనివాడు ధనవంతుడికి ఎలా పత్రం రాసిస్తాడో అలాగే నీకు ధనం లేదు కదా, అందుకని పత్రమే నాకు పత్రం రాసి ఇవ్వు నువ్వు అని అంటూనే అంతా పూర్తి అయిన తర్వాత పత్రం కూడా రాసిచ్చాడు. అందులో పెద్దవాళ్ల సాక్షి సంతకాలు కూడా ఉండాలి. నువ్వు నా దగ్గర ధనం తీసుకున్నట్టు, నేను ధనాన్ని నీకు ఇచ్చినట్టు ఆ పెద్దలే సాక్షి అన్నాడు. శ్రీనివాసుడు అలాగే అంటూ బ్రహ్మదేవుణ్ణి పిలిచి పత్రం తయారు చేయించాడు. ఒకసారి చదివించాడు. ఆ పత్రం ఇలా ఉంది: శుభమస్తు. కలియుగం విళంబనామ సంవత్సరం వైశాఖ శుక్ల సప్తమి రోజున కుబేరుడు నుండి శ్రీనివాసుడు తన వివాహ నిమిత్తమై 14 లక్షల సంఖ్య గల రామముద్రలను తీసుకున్నాడు. వివాహం అయిన సంవత్సరం నుంచి ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాలి. ఈ అప్పు తీర్చే వరకు వడ్డీని కూడా చెల్లిస్తూ ఉండాలి. అందుకు 3 సాక్షులదే బాధ్యత. మొదటి వాడిని నేను అంటూ బ్రహ్మదేవుడు ఆ పత్రం మీద సంతకం పెట్టాడు. బ్రహ్మదేవుడు అందుకనే ప్రతి సంవత్సరము బ్రహ్మదేవుడు వచ్చి కళ్యాణం చేయించి ఆ డబ్బు వసూలు చేసుకుంటాం పాపం. రెండవ వారు ఇక శంకరుడు. బ్రహ్మదేవుడు శివ అయ్యా శివ ఇటు రావయ్యా శంకర, ఇదిగో ఈ పత్రం మీద ఒక చిన్న సంతకం చేయన్నాడు. ఏంటి అట్లంటే? సంతకం అంటే ఏంటి? ఈ భూలోకంలో సంతకం అనే మాట మొదటే విన్నానే నేను. ఏంటి సంతకం అన్నాడు. ఇప్పుడు శంకరుడు పత్రం కలం చేతిలో పెట్టి బ్రహ్మదేవుడు, అయ్యా ఇక్కడ సంతకం పెట్టండి. ఏంటి సంతకం అంటే ఏమిటి? నాకు అర్థం కాలేదు. బ్రహ్మదేవుడు, నీ చేతి రాత అంతే, చిన్న సంతకమే కదా, పోన్లే నా చేతి రాత అంతే కదా అని ఇట్లా అన్నాడు. అంతే సంతకం చేశాడు శివుడు. నా జన్మలో ఎక్కడా చేయలేదు, చేసేసానులే అనుకున్నాడు. తర్వాత బ్రహ్మపత్రాన్ని చదువుతూ మూడవ వారు, ఈ మాటను విన్నవారు, మూడవ వారు ఎవరున్నారంటే అశ్వత్థ వృక్షం.
కనుక వారు సంతకం చేయాలంటూ అశ్వత్థం రాగానే పత్రం, కలహం, వృక్షం చేతికి ఇచ్చాడు బ్రహ్మదేవుడు. శంకరుడు, బ్రహ్మదేవుడు ఇద్దరూ కలిసి అశ్వత్థ వృక్షం చేత సంతకం పెట్టించారు. అశ్వత్థ వృక్షం చేతనే సంతకం పెట్టించారు. ఆ పత్రాన్ని శ్రీనివాసుడికి ఇచ్చాడు. అప్పుడు శ్రీనివాసుడు ఆ పత్రాన్ని కుబేరుడికిచ్చి, అయ్యా ధనాన్ని ఇవ్వబోయ్యా అని ధనాన్ని పుచ్చుకున్నాడు. సాక్షాత్తు శ్రీనివాసుడే రుణ సహాయం చేసినటువంటి, వాడికే చేసినటువంటి ఆ కుబేరుడికి అందరూ జయం పలికారు. జయ 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 జయీ భవ, జయ జయ జనని విజయీ భవ. జయ 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 జయీ భవ, జయ హే జనని విజయీ భవ. జయ 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 జయీ భవ, జయ హే జనని విజయీ భవ. జయ 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 జయీ భవ, జయ హే జనని విజయీ భవ. ప్రకృతి స్వరూపిణి జయీ భవ, ప్రకృతి స్వరూపిణి జయీ భవ. మలాపహారిణి జయీ భవ, మలాపహారిణి జయీ భవ. కాలుష్యకారిణి జయీ భవ, కాలుష్యహారిణి జయీ భవ. శమీ నివాసిని జయీ భవ, శమీ నివాసిని జయీ భవ. జయ 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 జయీ భవ, జయ హే జనని విజయీ భవ. జయ 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 జయీ భవ, జయ హే జనని విజయీ భవ. వీర్యవర్ధిని జయీ భవ, వీర్యవర్ధని జయీ భవ. వీర్యవర్ధని జయీ భవ, వీర్యవర్ధని జయీ భవ. శత్రు వినాశిని జయీ భవ, శత్రు వినాశిని జయీ భవ. వీరారాధ్య జయీ భవ, వీరారాధ్యే జయీ భవ. హే అపరాజిత జయీ భవ, హే అపరాజిత జయీ భవ. జయ 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 జయీ భవ, జయ హే జనని విజయీ భవ. జయ 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 జయీ భవ, జయ హే జనని విజయీ భవ. రామ ప్రణుతే జయీ భవ, రామ ప్రణుతే జయీ భవ. కృష్ణారాధిత జయీ భవ, కృష్ణారాధిత జయీ భవ. దత్త పూజిత జయీ భవ, దత్త పూజిత జయీ భవ. సద్గురు సంనుత జయీ భవ, సద్గురు సన్నుత జయీ భవ. జయ 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 జయీ భవ, జయ హే జనని విజయీ భవ. జయ 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 జయీ భవ, జయ హే జనని విజయీ భవ. విద్యాబోధ్యే జయీ భవ, విద్యాబోధ్యే జయీ భవ. వీరారాధ్య జయీ భవ, వీరారాధ్యే జయీ భవ. శమదమకంద జయీ భవ, శమదమకందే జయీ భవ. సచ్చిదానంద జయీ భవ, సచ్చిదానందే జయీ భవ. జయ 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 జయీ భవ, జయ హే జనని జయీ భవ. జయ 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 జయీ భవ, జయ హే జనని విజయీ భవ. జయ జయ జనని విజయీ భవ. జయ జయ
భవ జయ జనని విజయీ భవ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద తిరుపతి వాస గోవింద తిరుమల వాస గోవింద తిరుపతి వాస గోవింద తిరుమల వాస గోవింద తిరుమల వాస గోవింద దత్తపీఠ వాస గోవింద తిరుమల వాస గోవింద దత్తపీఠ వాస గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద